ఈ ఎమ్మి బోండాల కోసం శనగపిండి, సిర్రాకు, ఇది సిర్రాకండి, ఆనియను, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇలా బోండాల్లాగా వేసుకోవటమే. సిర్రాకు తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా ఎమ్మి అండ్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు లంచ్లోకి మా ఇంట్లో కాసిన మునగాకండి, ఇది మునగాకు తాలింపు. ఇది కూడా మా ఇంట్లోనే కాసిన అలసంద పప్పు అంటామండి మా ఇంట్లో. ఇది పచ్చి అలసంద పప్పు. పచ్చి అలసంద పప్పు కర్రీకి ఈ మునగాకు తాలింపు, సిర్రాకు బోండాలు చాలా టేస్టీగా ఉన్నాయండి. మా పెద్దమ్మ చేశారు. భోగి కోసం ఊరొచ్చాం కదా, దానికోసం స్పెషల్గా చేశారు. చాలా టేస్టీగా ఉండింది లంచ్ ఈరోజు. మీరు కూడా హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ భోగి అండి అందరికీ.